మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై వాసవే జై జై వాసవే. శ్రీ మాత్రే నమః. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఆకివీడి ఆర్యవైశ్య కళ్యాణ మందిరం నందు శ్రీ ఆర్యవైశ్య ఆధ్యాత్మిక కమిటీ ఆధ్వర్యంలో మరియు ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ దేవి 16వ వార్షికోత్సవ దేవీ శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజున లక్ష్మీదేవి అలంకారంతో అమ్మవారిని ఇక్కడ పూజలు సహస్రనామార్చన, షోడశోపచార పూజలు జరుగుతున్నాయి. మరి ఈ రోజున ఇంతటి మహత్తరమైన కార్యక్రమం రోజున సుమారుగా 50 లక్షల రూపాయల నగదుతో ప్రత్యేక అలంకారం చేసి అమ్మవారిని అందరికీ కూడా దర్శనం చేసుకునేటట్టుగా మేము రూపుదిద్దాము. ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దీవెనలు పొందుతారని చెప్పి మనసా వాచా కోరుకుంటూ సెలవు. మన ఆకివీడి గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం దగ్గర వేంచేసి ఉన్న నవరాత్రుల్లో భాగంగా గత 16 సంవత్సరాల నుండి వినాయక చవితి, శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు గత 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎంతో వైభవంగా చేస్తున్నాం. ఈ నవరాత్రుల్లో ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దసరా ఉత్సవం అమ్మవారికి 50 లక్షలతోటి అన్నీ 10 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు అన్ని రకాల నోట్లతోటి, డెనామినేషన్ తోటి ఎంతో చక్కగా అలంకారం చేసాం. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ అలంకారాన్ని చూసి అమ్మవారి దర్శనాన్ని చూసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆ కార్యక్రమానికి మన ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య ఆధ్యాత్మిక కమిటీ, వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి క్లబ్బు, వాసవి వనితా క్లబ్బు అందరి సహకారంతో చేస్తున్నాం. ఆకివీడు ఆర్యవైశ్య మండల సంఘం ఈ అన్ని సంఘాల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 6వ రోజు మహాలక్ష్మి అవతారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగానే ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రులు ఎంతో ఘన వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 6వ రోజు మహాలక్ష్మి అవతారం. ఈరోజు మా ఆర్యవైశ్య సంఘం తరపున, యువజన సంఘం తరపున, మండల సంఘం తరపున, వాసవి క్లబ్బు, వాసవి వనితా క్లబ్బు అందరూ కూడా ఆధ్యాత్మిక కమిటీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక కమిటీ ద్వారా జరుగుతుంది. మరి ఎంతో 50 లక్షల రూపాయలు సుమారు ఈ డబ్బుతో నూతన కరెన్సీతో అలంకరించడం జరిగింది. మరి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. రేపు సరస్వతీదేవి అవతారం, ఆ తర్వాత దుర్గాదేవి, ఆ తర్వాత విజయదశమి రోజు నాడు కార్యక్రమం జరుగుతుంది, ముగింపోత్సవం. ఆ తర్వాత అన్న సమారాధన, భారీ ఎత్తున ఊరేగింపు జరుగుతుంది. అమ్మవారిని నిమజ్జనం, కోలాటం, సన్నాయి మేళంతో, బాజా భజంత్రీలతో భారీ ఎత్తున ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఆఖరి రోజున 14వ తారీఖున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దేవా బృహస్పతే దేవాప్పాన్యుజమానద్ధారజన్నస్య అస్మదాయ గోదాయ ధనదాయ మహాధనే త్రియం దేవే సర్వకామ సర్వేశ్వరే సర్వమయే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ ధనలక్ష్మీ దేవ్యే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవత కటాక్షాయురారోగ్యైశ్వర్య అఖండలక్ష్మీ దేవత, దుర్గాదేవి దేవత, మహాలక్ష్మీ దేవత కటాసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వాంగదేవతాభ్యో నమః. మహాలక్ష్మీ దేవత ప్రీత్యర్థం సర్వాభిష్టప్రసాద సిద్ధిరస్తు. ఆయురారోగ్య పరిపూర్ణత సిద్ధిరస్తు.
అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు శ్రీ వాసవి మాతానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు